తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 దుకాణాలు దగ్ధం కాగా ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు నిప్పు అంటుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఓ దుకాణంలో విద్యుత్ ఘాతుకం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. ఒక అయితే గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఒక షాపు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పూర్తిగా దగ్నమైన ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిత్యం అయితే తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చిన భక్తులు కూడా సరే చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి స్వామివారి దర్శనం కోసం నలుమూల నుంచి వస్తూ ఉంటారు. అయితే గోవిందరాజస్వామి గుడి వద్దనే పక్కనే రైల్వే స్టేషను, విష్ణు నివాసం ఉండడం గమనార్థం. ఇక్కడున్న ప్రాంతంలో చుట్టూ 24 గంటలు కూడా సరే నిత్యం భక్తులు అయితే తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ఈ ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఒక షాపు రాత్రి సమయంలో పూర్తిగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణం చేత పూర్తిగా దగ్నమైన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు మీటర్ ఏ స్థాయిలో కూడా సరే కాలిపోయిన పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క షాప్లో ఇతర సామాన్లు అమ్మేదానికి ఈ షాప్ ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఆ భక్తుల కోసం ఏర్పాటు చేసిన షాపులు దాదాపు ఇక్కడ ఒక 30 షాపుల వరకు కూడా సరే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి యాత్రికుల కోసం చలవ పందిర్లు కూడా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క చలవ పందిర్లు కారణం చేతే ఈ షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగడం ఆనుకొని ఈ యొక్క చలవ పందిరు ఉండడంతో మంటలు అధిక శాతం కూడా సరే ఏర్పడి ఎక్కువ శాతం ఆ మంటల వల్ల చుట్టుపక్కల ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ గుర్తించారు. సకాలంలో ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సమాచారం అందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఘటనా స్థలానికి సంఘటన జరిగిన కొత్తవేటు దూరంలోనే ఈ యొక్క ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉండడంతో వెంటనే వచ్చి ఒక 3 ఫైర్ ఇంజిన్లతో పూర్తి స్థాయిలో కూడా సరే ఈ యొక్క మంటలు ఆర్పేసిన పరిస్థితి అవుతుంది. అయితే లోపల ఏ విధంగా ఉండదు కూడా ఒకసారి మనం చూద్దాం. మనం అయితే చూడొచ్చు. అయితే పూర్తిగా ఇక్కడ ఈ యొక్క రాగి ఇత్తలకి సంబంధించి ఏదైతే స్వామివారి అమ్మవారి దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ అమ్మే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క దాదాపు 10 నుంచి 12, 15 లక్షల పైచిలకు కూడా సరే ఆస్తి నష్టం వాటిల్లుతుందంటే కూడా అంచనా వేస్తున్నారు. అయితే దురదృష్ట శాతం ఏవైతే ఈ యొక్క షాపు యజమాని అయితే నవీన్ అనే వ్యక్తిది యొక్క షాపు, ఈ నవీన్ అనే వ్యక్తి అయితే ఇక్కడ లేడు. ఇతను తీర్థయాత్రల్లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగిందనేసి కూడా ఇప్పటికి కూడా సరే ఆయనకి తెలియలేని పరిస్థితి కూడా ఉంది. అయితే రాత్రి 1 గంట ప్రాంతంలో యొక్క సంఘటన జరగడంతో పూర్తిగా దగ్నమైన యొక్క షాపుని ఎట్టకేలా కూడా సరే ఫైర్ సేఫ్టీ అధికారులు అతి కష్టం మీద ఈ యొక్క మంటలను కూడా ఆర్పేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. లోపల ఏదైతే ఇక్కడ వచ్చిన యాత్రికుల కోసం ఈ యొక్క వస్తువులు అమ్మేవాళ్ళు, అదేవిధంగా అయితే స్వామివారి మాలలు వేసేటువంటి బట్టలు కూడా ఇక్కడ అమ్మే పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఇతర సామాన్లతో పాటు స్వామివారి చిత్రాలకు సంబంధించి ఏదైతే పటాలు ఉంటాయో ఆ పటాలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు లక్షల్లో కూడా సరే ఆస్తి నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే ఫైర్ సేఫ్టీ అధికారులు రావడంతో ఈ యొక్క ఘటన పూర్తిగా కూడా దగ్నమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి షాపు యజమానులు కూడా సరే ఫోన్ ద్వారా ఆ యొక్క షాపు యజమానికి సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిత్యం ఇక్కడ భక్తులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్న షాప్ యజమానులు కూడా ఇక్కడ నిద్రపోతూ ఉంటారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీ స్థాయిలో కూడా సరే ఈ యొక్క ఆస్తి నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇక్కడ గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఎప్పుడు నిత్యం ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే షాపులు అయితే మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు ఇక్కడ 30 షాపుల మేర కూడా సరే ఈ యొక్క ఏదైతే గోవిందరాజ స్వామికి సంబంధించి ఆనుకొని ఆలయం ముందర ఉన్నటువంటి గోపురానికి సంబంధించి కూడా సరే ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సకాలంలో ఈ యొక్క షాపులకి మంటలు కానీ ఆర్పు కన్నా ఉండింటే మాత్రం ఏదైతే కోట్లాది రూపాయలు కూడా సరే ఆస్తి నష్టం వాటిల్లే పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క చలవ పందిలు ఏదైతే వేసారో ఈ యొక్క ఒక షాపు నుంచి మరో షాపుకి పూర్తిగా కూడా సరే ఆనుకొని ఉండడంతో ఈ ఘటన అయితే పూర్తిగా దగ్నమయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు పూర్తిగా అయితే సంఘటనా స్థలానికి సంఘటన జరిగిన 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో చేరుకొని మంటలు ఆర్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే కాదు, గతంలో కూడా సరే గత 2 సంవత్సరాలకు ముందు కూడా సరే
పక్కనే ఉన్నటువంటి ఇంకొక షాప్ అయితే పెద్దది మొత్తంలో ఏదైతే స్వామివారి పటాలకు సంబంధించినటువంటి ఈ షాప్ ఒకటే ఆ రోజుల్లో 2 సంవత్సరాలకు ముందు కోట్లాది రూపాయలు కూడా సరే నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎట్టకేలకు కూడా సరే ఈ యొక్క సంఘటన జరిగింది. టీటీడీ అధికారులు ఏదైతే గుడి ముందర సంబంధించి కాబట్టి టీటీడీ అధికారులు మున్సిపాలిటీ అధికారులు అయితే వెంటనే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళ షాపులకు కూడా సరే ఇలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో వాళ్ళకి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా సరే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఏదైతే సంఘటన జరిగిన నేపథ్యంలో సకాలంలో ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ స్పందించకుండా ఉంటే మాత్రం కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క షాపు మాత్రమే పూర్తిగా అగ్నమైన పరిస్థితి అయితే ఉంది. అయితే మంటలు ఆర్పకన్నా ఉంటే మాత్రం భారీ మూల్యం అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం ఏదైతే స్వామివారి భక్తులు తిరిగే ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం అయితే దురదృష్టకరం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఘటన జరిగినప్పుడు ఈ యొక్క షాపు యజమాని నవీన్ అనే వ్యక్తి అయితే అమర్నాథ్ యాత్రలో ఉండడంతో ఇప్పటికీ కూడా సరే అతనికి ఈ యొక్క సంఘటన జరిగినట్టు కూడా తెలియని పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరినాథ్, సిటీ 24 తిరుపతి.